హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో ఈరోజు జూలై 8 ఈరోజు పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ అలాగే పిఐబిలో వచ్చిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంది, మోస్ట్ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏవే ఉంటాయి, అలాంటివి మనం కొన్ని టాపిక్స్ తీసాము. ఇప్పుడు ఆ టాపిక్ డిస్కస్ చేద్దాము. టోటల్ 6 ఉన్నాయి. ఒకటి ప్రసాద్ స్కీము, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సంబంధించి. 2 బ్రహ్మోస్ మిజైల్. 3 ఏషియన్ సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్. 4 పాలిటీ రిలేటెడ్ కమిటీస్ ఉన్నాయి కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ సెక్టర్ అకౌంట్స్ కమిటీ, ఇవన్నీ దీనికి సంబంధించి. 5, 6 ఏపీ రిలేటెడ్వి. ఎవరైనా తెలంగాణ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటే ఈ 2 టాపిక్స్ స్కిప్ చేయొచ్చు, మిగతా 4 చూసుకోండి. సో ఇందులో భాగంగా చూద్దాం. ఫస్ట్ స్కీము ప్రసాద్ గురించి చూద్దాం. ప్రసాద్ స్కీమ్ గురించి ఫస్ట్ న్యూస్ ఏందో చూద్దాము. దేవాలయాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచలం అన్నవరం దేవస్థానంలో ప్రారంభించిన పనులు ఏళ్లు గడిచిపోతున్నా పూర్తి కావడం లేదు. సో అంటే ఏంది ప్రసాద్ స్కీమ్ అనేది, దేనికి సంబంధించిన దీని ప్రకారము దేవస్థానాల అభివృద్ధికి. సో ప్రసాద్ స్కీమ్. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి చూద్దాము. దీంట్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఒక స్కీమ్ వచ్చినప్పుడు ఫస్ట్ అది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసినా చూడాలి. ప్రసాద్ స్కీమ్ లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నమాట. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో లాంచ్ చేశారు. సో దీని యొక్క మెయిన్ అంటే ప్రసాద్ అంటే ఏమంటే పిలిగ్రిమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకసారి ఫుల్ ఫామ్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం 2015లో లాంచ్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ మెయిన్ ఏమంటే పిలిగ్రిమేజ్ ఉంటుంది కదా, పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయి కదా, లైక్ టెంపుల్స్ కానీ ఇట్లాంటి వాటిని హెరిటేజ్ డెస్టినేషన్స్ కి డెవలప్ చేయడం అనమాట. పిలిగ్రిమ్ సెంటర్స్ టు హెరిటేజ్ డెస్టినేషన్స్. సో పిలిగ్రిమేజ్ ఐడెంటిఫై పిలిగ్రిమేజ్ అండ్ హెరిటేజ్ డెస్టినేషన్స్, స్పిరిచువల్ టూరిజం ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఇంకోసారి చూడండి, ప్రసాద్ అంటే పిలిగ్రిమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనమాట. ఇది ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. దీని కింద స్టేట్స్ ఫండ్స్ ఇస్తారు, ఇంపార్టెంట్ లైక్ టెంపుల్స్ కానీ ఏదైనా హెరిటేజ్ సైట్స్ ఉంటే వాటిని డెవలప్ చేయడానికి అనమాట. ఇది సెంట్రల్ ఫండింగ్ స్కీమ్. అంటే ఇది సెంట్రల్, మనకు తెలుసు కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే 60:40 వస్తుంది. అదే సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే 100% అనమాట. అంటే ఈ స్కీమ్ సంబంధించిన మొత్తం ఫండింగ్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ సెంట్రల్ స్కీమ్ అనమాట. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ కాదు, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ప్రసాద్ అంటే ఏంది, పిలిగ్రిమేజ్, రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఎందుకంటే టు డెవలప్ హెరిటేజ్ సైట్స్ కానీ పిలిగ్రిమేజెస్ కానీ డెవలప్ చేసేకి లాంచ్ చేశారు. ఇది 100% సెంట్రల్ ఫండింగ్ స్కీమ్, మొత్తం సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఇది ఈ స్కీమ్ కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఎలా అడగచ్చు. ప్రసాద్ స్కీమ్ ఇస్ మెయిన్లీ ఇంప్లిమెంటెడ్ బై విచ్ యూనియన్ మినిస్ట్రీ? ఆన్సర్ టూరిజం మినిస్ట్రీ. సో ఇది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇండోనేషియాకు బ్రహ్మోస్ అస్త్రక్షిపణుల విక్రయం సహా 14 ఒప్పందాలు. మోదీ సుమిబియాన్తో చర్చలు, ప్రధానికి అత్యున్నత పౌర పురస్కారం. సో ఇక్కడ మనకు టోటల్ 3 ఉన్నాయన్నమాట. అంటే మనకు తెలుసు మోడీ గారు ప్రజెంట్ ఇండోనేషియా టూర్ లో ఉన్నారు. అక్కడ టోటల్ 14 అగ్రిమెంట్స్ జరిగాయి అనమాట. వాటిలో ఒక 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి బ్రహ్మోస్ మిజైల్ కి సంబంధించి, 2 సబాంగ్ పోర్ట్ కి సంబంధించి. సబాంగ్ పోర్ట్ ఈ 2 అనమాట. ఫస్ట్ ఒకసారి న్యూస్ చూద్దాము. అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులు, అస్త్ర క్షిపణులు ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. ఈ ఒప్పంద విలువ సుమారు 5,600 కోట్లు. ఆపరేషన్ సింధూర్లో ఈ 2 కీలక పాత్ర పోయించాయి. అంటే ఇండోనేషియాకి ఇండియా 2 ఎక్స్పోర్ట్ చేసే ఒప్పుకున్నమాట. ఒకటి బ్రహ్మోస్, 2 అస్త్రా మిజైల్. నౌకాయాన భద్రతకు కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, ఔషధాలు, విద్య, అంతరిక్షం, టెలికాం, ఆహార భద్రత, ఇవన్నీ గురించి ఇక్కడ న్యూస్ లో మెన్షన్ చేశారు. సో మనం ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మోస్ మిజైల్ గురించి చూద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. బ్రహ్మోస్ మిజైల్ అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఈ పదాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిజైల్. ఓకేనా? బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూయిజ్. అసలు సూపర్ సోనిక్ అంటే ఏమంటే, జనరల్ గా మనము స్పీడ్ ని మ్యాక్ నెంబర్ తో క్యాల్కులేట్ చేస్తాం. మ్యాక్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ని మ్యాక్ నెంబర్ అంటారు. సో అవి ఎట్లా అంటే, ఫస్ట్ సబ్సోనిక్ అంటారు. మ్యాక్ <1 అంటే మ్యాక్ <1 స్పీడ్ స్లోయర్ దెన్ సౌండ్ గా తక్కువ స్పీడ్ తో ట్రావెల్ అయ్యేవాటిని మ్యాక్ <1 అంటారు. అదే సూపర్ సోనిక్ అంటే మ్యాక్ 5.
అంటే మ్యాక్ 1 to 5 మధ్యలో ఉండేది సూపర్సోనిక్. హైపర్సోనిక్ అంటే మ్యాక్ గ్రేటర్ దెన్ 5. సో బ్రహ్మోస్ మిజైల్ ఏంది? బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ మిజైల్ అంటారు. అంటే మ్యాక్ 1 to 5 స్పీడ్ లో పోతుంది. ఫస్ట్ ఏంది సబ్సోనిక్, సెకండ్ సూపర్సోనిక్, థర్డ్ హైపర్సోనిక్. బ్రహ్మోస్ మిజైల్ అనేది సూపర్సోనిక్ అనమాట. అంటే మ్యాక్ 1 to 5 స్పీడ్ లో పోయేదాన్ని సూపర్సోనిక్ మిజైల్ అంటారు. ఓకేనా? బ్రహ్మోస్ అనేది ఇండియా రష్యా కలిపి డెవలప్ చేసింది. ఇది 2 స్టేజ్ మిజైల్ అనమాట. ఫస్ట్ స్టేజ్ లో సాలిడ్, సెకండ్ దాంట్లో లిక్విడ్ ఫ్యూయల్ రామ్జెట్ ఉంటుంది. ఇది బ్రహ్మోస్ కి సంబంధించింది. ఇది మేజర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే బ్రహ్మోస్ అంటే క్రూయిజ్ మిజైల్. ఏ టైప్ అంటే సూపర్సోనిక్ క్రూయిజ్ మిజైల్. సబ్సోనిక్ అంటే లెస్ దాన్ సౌండ్ కంటే తక్కువ స్పీడ్ సబ్సోనిక్. 1 to 5 ఐ మీన్ స్పీడ్ ఆఫ్ 1 నుంచి 5 వరకు రేంజ్ లో పోతే సూపర్సోనిక్, గ్రేటర్ దాన్ 5 అంటే హైపర్సోనిక్ అనమాట. సో ఇది ఈ బ్రహ్మోస్ మిజైల్ సంబంధించి. దీంతో పాటు మన ఇండియా ఇంకొక మిజైల్ కూడా ఇండోనేషియాకి ఇచ్చేకపోయింది. అదేమంటే అస్త్రా మిజైల్. అస్త్రా అనేది BVRAM అంటారు. BVRAM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. BVRAM బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అస్త్రా అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఈ రెండు డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బ్రహ్మోస్ అనేది సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్, అస్త్రా అనేది బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. చాలాసార్లు ఎగ్జామ్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అని. దానికి ఏమంటే అస్త్రా అనమాట. సో ఇది కాకుండా మోడీ గారి టూర్ లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సబాంగ్ పోర్ట్ కి సంబంధించింది అనమాట. సబాంగ్ పోర్ట్ ఎగ్జామ్ ఎట్లా అడుగుతానంటే సబాంగ్ పోర్ట్ ఎక్కడ ఉంది అనొచ్చు. సబాంగ్ పోర్ట్ అంటే ఇండోనేషియాలో ఉంది. అక్కడ మన ఇండియాకి కూడా యాక్సెస్ ఇచ్చారనమాట. సబాంగ్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉంటుంది. సో ఇప్పుడు మోడీ గారి పర్యటనలో 3 ఇంపార్టెంట్. ఒకటి బ్రహ్మోస్ మిజైల్ చూసుకున్నాము, అస్త్రా మిజైల్, థర్డ్ సబాంగ్ పోర్ట్ అనమాట. సో ఇది ఈ ఆర్టికల్ సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. ఇది PIBలో వచ్చింది. న్యూస్ చూడండి ఒకసారి. ఇండియా హోస్ట్ 13 ఏషియన్ ఇండియన్ ట్రేడ్ గుడ్ అగ్రిమెంట్ జాయింట్ కమిటీ మీటింగ్ టు అడ్వాన్స్ ఏషియన్ ఇండియా ట్రేడ్ ప్యాక్ట్ రివ్యూ. మనకు తెలుసు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఏషియన్ కంట్రీస్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఏషియన్ కంట్రీస్ వీటితో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే నెగోషియేషన్ జరుగుతుంది. అది న్యూస్. సో ఇప్పుడు ఏషియన్ అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న నేషన్స్ కలిపి ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయింది. అవి ఏషియన్ అనమాట. దీంట్లో 11 కంట్రీస్ ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏషియన్. ఇండియా అనేది ఏషియన్ లో మెంబర్ కాదు. ఇంతకుముందు ఇంకొక టాపిక్ కూడా చెప్పాము అంటే G7. ఇండియా ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G7 ఆల్సో. సో ఏషియన్ గ్రూప్ కూడా ఇండియా మెంబర్ కాదు. దీంట్లో 11 కంట్రీస్ ఉంటాయి. అవి ఏమంటే బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మ్యాన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. ఇట్లా 11 కంట్రీస్ ఉంటాయి. అవసరం లేదు ఈ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాల్సింది. జస్ట్ ఇండియా మెంబరా కాదా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏషియన్ ఎలా ఫామ్ అయిందంటే 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయింది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్ డిక్లరేషన్. సో ఎగ్జామ్ ఎలా అడగచ్చు అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఫామ్ అయిన బాడీ ఏంటంటే ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీంట్లో 11 కంట్రీస్ ఉంటాయి. ఇండియా ఈజ్ ఎ నాట్ మెంబర్ ఆఫ్ ఏషియన్. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జకార్తా, ఇండియాలో ఉందన్నమాట. సో ఇది ఏషియన్ కి సంబంధించింది. ఏషియన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా మనకు తెలుసు ఫారిన్ పాలసీ యాక్టిస్ట్ పాలసీ అని ఉంటుంది. దాని పరంగా ఏషియన్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఏషియన్ కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది చూడండి. మనకు తెలుసు ఈనాడులో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పైన కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. వాటిలో మోస్ట్ రిలవెంట్ గా ఉండే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాము. ఈ క్వశ్చన్ రిలవెంట్ గా చూడండి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల 2026-27 కాలానికి సంబంధించి ఎన్ని ప్రధాన పార్లమెంటరీ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు? 4 ఏమంటే అంచనాల కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ. మనం ఇప్పుడు ఈ కమిటీస్ గురించి చూద్దాం. ఫస్ట్ 3 కమిటీస్ చాలా ఇంపార్టెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒకటి, ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అది తెలుగులో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ అంటారు. థర్డ్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అనమాట. సో వీటిలో డిఫరెన్స్ చూద్దాము. ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దీంట్లో ఎంతమంది ఉంటారంటే 22 మంది ఉంటారు. 15 మంది లోక్సభ, 7 మంది రాజ్యసభ. అదే ఎస్టిమేట్స్ కమిటీలో ఎంతమంది ఉంటారంటే 30 మంది ఉంటారు.
మొత్తం లోక్సభ నుంచే ఉంటారు. సో రాజ్యసభ నుంచి ఒక్కరు కూడా ఎస్టిమేట్స్ కమిటీలో ఉండరు. అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో దీంట్లో కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీ దీంట్లో 22 మంది ఉంటారు. 15+17, 15 లోక్సభ, 15 రాజ్యసభ. సో 3 కమిటీలు ఇంపార్టెంట్. ఒకటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, 2 ఎస్టిమేట్స్ కమిటీ, 3 కమిటీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది ఉంటారు, 15 లోక్సభ, 7 రాజ్యసభ. ఎస్టిమేట్స్ కమిటీలో 30 మంది ఉంటారు, 30 మంది రాజ్యసభ నుంచి, లోక్సభ నుంచి, రాజ్యసభ మెంబర్స్ ఉండరు. అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీలో 22 మంది ఉంటారు, 15+7. వీటి ఒక్కొక్క ఫంక్షన్, మెయిన్ కోర్ మ్యాండేట్ ఏమో చూద్దాము. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెయిన్ ఏమంటే మనకు కాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది కదా పార్లమెంట్ కి, దాన్ని ఎగ్జామిన్ చేసేది అనమాట. అదొక్కటే కాగ్ రిపోర్ట్ ని ఎగ్జామిన్ చేయడం ఫంక్షన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనమాట. అది ఎస్టిమేట్స్ కమిటీ ఏమంటే మన బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇస్తారు కదా, అవన్నీ కట్లు యూటిలైజ్ చేశారా లేదా అనేది ఎస్టిమేట్స్ కమిటీ. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే మనకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కాగ్ రిపోర్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడం అనమాట ఈ 3. సో దీంట్లో ఏమంటే మెయిన్ మినిస్టర్స్ దీంట్లో ఎవరు మెంబర్ గా ఉండరు అనమాట. దీంట్లో మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ కాంపోజిషన్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది ఉంటారు, 15 మంది లోక్సభ, 7 మంది రాజ్యసభ. ఎస్టిమేట్స్ కమిటీలో 30 మంది ఉంటారు, 30 మంది లోక్సభకు సంబంధించి, రాజ్యసభకి మెంబర్ సభ్యత్వం ఉండదు. అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కమిటీలో 22 మంది ఉంటారు, 15 లోక్సభ, 7 రాజ్యసభ అనమాట. ప్లస్ మినిస్టర్స్ అనే వాళ్ళు దీంట్లో మెంబర్స్ గా ఉంటారు. సో ఇది ఈ 3 కమిటీస్ సంబంధించి ఒకసారి రివిజన్ చేసుకొని ఇంకా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఏపీ రిలేటెడ్. ఫస్ట్ న్యూస్ చూడండి. 1 నుంచి మార్కెట్ లోకి స్వయం బ్రాండ్ ఏపీ. మనం ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ డిస్కస్ చేసాం. ఏమంటే ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా గ్రూప్ సంబంధించి వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి ఒక బ్రాండింగ్ తీసుకొస్తున్నారు, దాని పేరు స్వయం ఏపీ అని చెప్పారు. మళ్ళీ ఆ న్యూస్ వచ్చింది. న్యూస్ చూడండి. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు కూటమి ప్రభుత్వం కల్పించిన స్వయం ఏపీ బ్రాండ్ ఆగస్టు నుంచి మార్కెట్ లోకి తీసుకురానట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 60 ఉత్పత్తులు గుర్తించారు. అంటే మనకు తెలుసు కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా ఉందని చెప్పని వాళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ కి బ్రాండింగ్ ఇవ్వాలని చెప్పి ఒక పేరు పెట్టారనమాట. దాని పేరు స్వయం ఏపీ. స్వయం ఏపీ. ఫస్ట్ అసలు డ్వాక్రా అంటే ఏమంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, దీన్ని డ్వాక్రా అంటారు అనమాట. ఇది ఎప్పుడు ఈ స్కీమ్ తీసుకొచ్చినా 1982-83. దీనికి తెలుసు మనలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యి సేవింగ్స్ అన్ని చేస్తారని చెప్పని. సో వీళ్ళు ఉత్పత్తి చేసే ప్రోడక్ట్లకి గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, దాని పేరు స్వయం ఏపీ అనమాట. అంటే ఈ బ్రాండింగ్ నేమ్తో అమ్ముతారు, స్వయం ఏపీ అనే బ్రాండ్. ఈ పేరు గుర్తుపెట్టుకొని చాలా, స్వయం ఏపీ అని చెప్పాను. నెక్స్ట్ న్యూస్ చూడండి. ఇది కూడా డ్వాక్రాకి సంబంధించింది. ఇది కూడా లాస్ట్ టైం ఆల్రెడీ మన జూన్ లో కూడా వచ్చింది ఈ టాపిక్. గవర్నమెంట్ డ్వాక్రా మహిళల కోసం కొత్త స్కీమ్ లాంచ్ చేయబోతోంది. అది కళ్యాణ లక్ష్మి స్కీమ్ అనమాట. ఫస్ట్ న్యూస్ చూడండి. డ్వాక్రా సంఘాల్లో మహిళా పిల్లల వివాహ అవసరాల కోసం తక్కువ వడ్డీతో రుణం అందించేలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని త్వరగా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అంటే ఈ స్కీమ్ ఇంకా లాంచ్ చేయలేదు, త్వరలో లాంచ్ చేస్తారనమాట. ఈ స్కీమ్ పేరు కళ్యాణ లక్ష్మి. దీంట్లో 1 లక్ష వరకు డ్వాక్రా సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ కూతుర్లు వాళ్ళ పెళ్లికి చేసేకి 1 lakh వరకు లోన్స్ ఇస్తారనమాట. 4% ఇంట్రెస్ట్ రేట్స్, 4% సబ్సిడైజ్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో గవర్నమెంట్ ఇస్తారనమాట. ఇది ఇంకా లాంచ్ చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ స్కీమ్ కింద డ్వాక్రా గ్రూప్ లో ఉండే వాళ్ళకి వాళ్ళ కూతుర్ల పెళ్లి కోసం 10,000 నుంచి 1,00,000 వరకు 4% సబ్సిడీ ఇంట్రెస్ట్ రేట్ తో గవర్నమెంట్ మనీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్కీమ్ పేరే కళ్యాణ లక్ష్మి స్కీమ్ అనమాట. స్కీమ్ ఇంకా లాంచ్ చేయలేదు, లాంచ్ చేసి దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఏంటి అది చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఈరోజు సంబంధించిన టాపిక్స్. ప్రసాద్ స్కీమ్ ఒకటి, బ్రహ్మోస్ మిజైల్ ఒకటి, కమిటీస్ గురించి, స్వయం ఏపీ, డ్వాక్రా. ఒకసారి ఇవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. మీకు మన వెబ్సైట్ లోకి వెళ్తే pscchronicles.com అని ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి, ఒకసారి రివిజన్ చేసుకోండి, మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. సో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్.